ఎందుకు దేవుడు కొన్నిసార్లు అరణ్య అనుభవంలోనికి నడిపిస్తాడంటే నీవు ఎవరి మీద ఆధారపడకుండా కేవలము ఆయన మీద నువ్వు ఆధారపడాలి అనే ఉద్దేశంతో దేవుడు నిన్ను కొన్నిసార్లు అరణ్య అనుభవంలోకి నడిపిస్తాడు. నువ్వు ఎవరి మీద అయితే ఆధారపడ్డావో ఆ వ్యక్తే ఒక రోజున నిన్ను ఆదుకోడు. ఎంతకాలం చూడాలి నిన్ను? నీకు ఆధారంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను వదిలేస్తారు. ఒకప్పుడు నువ్వు రోడ్డు మీదకి వెళ్తే అబ్బో నిన్ను పొగిడేవాళ్ళు. అయ్యగారు అంటే అయ్యగారు కాదు, బావగారు అంటే బావగారు కాదు, ఎరగదీసేవారు మాటలు. ఇప్పుడు చూస్తే ఎవడో రాడు, ఫోన్ చేస్తే హలో అంటే అరే బిజీగా నన్ను పెట్టేస్తా మళ్ళీ చేస్తాను రా. కొన్ని సందర్భాల్లో అందరూ నీకు దూరం అయినప్పుడే నీవు దేవుని ఆధారం చేసుకోగలవు. అరణ్య అనుభవాల ద్వారా దావీదు నేర్చుకున్న పాఠం ఏంటంటే ప్రతి విషయంలో నేను దేవుని మీద ఆధారపడాలి. నువ్వు మనుషుల మీద ఆధారపడ్డావు అనుకో, రేపు పొద్దున్న మనుషులు ఏమన్నా తెలుసా? నా వల్ల పైకి వచ్చేటాడు, మనం లేకపోతే ఆడికి అసలు దిక్కేలేదు. అదే దేవుని ఆధారంగా చేసుకుంటే, ఆశ్రయంగా చేసుకుంటే, ఒక కోటగా చేసుకుంటే, ఆయన ఒక దుర్గమ్మగా నువ్వు చేసుకుంటే ఆ మాట వస్తుందా?